కోహ్లీలో రజనీకాంత్ ఉన్నాడు భయ్. రజనీకాంత్ ఉన్నాడు, ఆమిర్ ఖాన్ ఉన్నాడు, సౌబిన్ శెట్టి ఉన్నాడు, మా టాలీవుడ్ కింగ్ నాగార్జున ఉన్నాడు. మీ దగ్గర ఎవరు ఉన్నాడు రా? ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆల్రెడీ చెప్పేసిండు అన్న, 2 కాలర్ ఇట్లా ఎగ్రేస్తాం. ఓకే కాలర్ లేదు బట్ స్టిల్ నేను ఎగ్రేస్తా ఇట్లానే కాలర్. ఓకే సినిమా ఏడా తక్కువ ఉండదు. వార్ 2 మంచిగా మొత్తం వార్ 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 నొల్లి నొల్లి వేస్తాం. మొత్తం థియేటర్ మొత్తం మొత్తం చినిగిపోతుంది సినిమా మొత్తం. అయితే మా దగ్గర మ్యూజిక్ అనిరుద్ధ్ ఉన్నాడు. మీ దగ్గర ఎవడు ఉన్నాడు? ఓడి కొట్టిన మ్యూజిక్ అనిరుద్ధ్ కన్నా మంచిగా కొడతాడా మీ వాడు? మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్ కూడా ఉంటుంది. మీ సైడే కూలీ అనిరుద్ధ్ అని మాట్లాడకు నువ్వు. మా సైడ్ కూడా మ్యూజిక్ మంచిగా ఉంది. ప్రీతం భాయ్ మంచిగా కొట్టిండు. జనాభా అని చెప్పి ఇద్దరు మంచిగా డాన్స్ కూడా ఆడతారు. ఇండియాస్ బెస్ట్ డాన్సర్లు ఉన్నారు మా దగ్గర. మీ దగ్గర ఎవరున్నారు డాన్సర్లు? ఆడతాడా మీ వాడు? పెద్ద మంచి డాన్స్ ఆడతాడా? మా వాళ్ళు ఇద్దరు ఆడతారు డాన్స్. లోకేష్ కనకరాజ్ ఆయన చేసిన సినిమాలు చూసినాను. విక్రమ్, ఒక ఖైదీ, ఒక లియో, ఒక కూలీ. ఇక సినిమాను చూసుకున్నావు అనుకో, దబ్బున తీస్తాడు, దబ్బున హిట్ కొడతాడు. మీ వాడు సంవత్సరాలు తీయాల్సి వస్తుంది సినిమా. మీ సైడ్ హీరోయిన్ అసలు ఏం చేయలేదు, ఏడుపు ముఖంది. మా సైడ్ కేఆర్ అద్వాని. ఇక నువ్వు ఆమె గురించి మాట్లాడక మంచిగా ఉంటుంది సినిమా. మీరు చూస్తే తెలుస్తుంది. రజనీకాంత్ ఒక్క పేరు చాలు, కూలీ హిట్ అయిపోతుంది. పెద్ద పెద్దల పేర్లు, వాళ్ళ చిన్న చిన్న పేర్లు పెట్టుకొని తీయాల్సిన అవసరం లేదు మాకు. ఖాళీ టైటిల్ పడుతుంది సూపర్ స్టార్ అని చెప్పి చాలు, దానికి చచ్చిపోతారు బయట. ఇంకేంది తలైవాన్ ఒక పదం చాలు, మీకు మస్తు అయిపోతుంది. ఇది పెద్ద సినిమా భయ్, పాన్ ఇండియా సినిమా, ప్రతి థియేటర్లో నడుస్తుంది. అండ్ మా ప్రొడ్యూసర్ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడో మంచిగా ఆల్రెడీ చెప్పేసిండో 2 కాలేజీలు ఎగరేసుకోవచ్చు మీరు అని చెప్పి. నీకేం తెలుసు? అసలు నీకేం తెలుసు చెప్పు సినిమాల గురించి? కూలియా వారానా బొక్కనా? కూలీ గురించి మాట్లాడదాం ఫస్ట్. సో ఇవాళ మార్నింగ్ కూలీ సినిమా చూసి వచ్చిన. అండ్ ఇట్స్ లైక్ మొత్తం పవర్ హౌస్, కూలీ పవర్ హౌస్. సో ఇక మనం కూలీ రివ్యూ స్టార్ట్ చేద్దాం. సో కూలీ కంప్లీట్లీ స్టోరీ డ్రివెన్ ఫిలిం. సో మీరు దాంట్లో బీజిఎమ్స్, ఎలివేషన్స్ అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు ఓకే, బట్ సినిమా చూస్తున్నంతసేపు ఒక స్టోరీని కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. సో దట్స్ వాట్ కూలీ ఈజ్. అండ్ లోకేష్ కనకరాజ్ డైరెక్టర్, అండ్ చాలా బాగా సెట్ చేసిండు. ఎట్లా అంటే పార్ట్స్గా మొత్తం సినిమా పోర్ట్స్లో ఉంటుంది అనమాట. ఈ నావలు బోట్స్ వచ్చి తీసుకొని ఏవైతే పోర్ట్స్ ఉంటాయి చూడండి, అక్కడ స్టోరీ. సో ఇది కూలీ ఒక బ్యాక్గ్రౌండ్ సెటప్. అందులో వచ్చేసి టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్, ఏ వుడ్ అయితే ఆ వుడ్ ప్రతి దగ్గర నుంచి ఒక పెద్ద మనుషులను తీసుకొచ్చి పెద్దగా ఒక గ్రాండ్యూర్గా సెటప్ చేసిండు. అండ్ ఓకే రా కంటెంట్ ఫిలిం. సో పాజిటివ్స్ స్టార్ట్ చేస్తే ఫస్ట్లీ ద మెయిన్ పాజిటివ్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ నాగార్జున గారు. సో నాగార్జున చేసిన యాక్టింగ్ ఇట్స్ ఆన్ అ వెరీ డిఫరెంట్ లెవెల్. వై? బికాస్ సో ఆయన ఫస్ట్ టైం ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేశారు. అంటే ఇంతకుముందు చేశారు బట్ నాట్ అ ఫుల్ లెంత్ నెగిటివ్ క్యారెక్టర్. ఆయన చేసిన క్యారెక్టర్ పేరు సైమన్. ఏజ్ పరంగా చూసుకుంటే సైమన్ క్యారెక్టర్కి ఉండాల్సిన ఫైట్స్ కానీ, డేంజర్ బీజిఎం ఏదైతే ఉంటుందో, డేంజర్ సాంగ్ ఉంటుంది ఐ ఆమ్ ద డేంజర్ అని చెప్పి, అన్నీ బాగా వర్కౌట్ అవుతాయి. సుత్తి ఈజ్ మెయిన్ వెపన్ ఆఫ్ సైమన్ అన్నమాట. సో సుత్తి మనం ఇంట్లో గోడ కొట్టడానికి, మూలలు కొట్టడానికి వాడితే, ఆయన మనుషులు చంపడానికని వాడుతుంటాడు సినిమాలో. సో ఆ సుత్తి పట్టుకున్నప్పుడు ఎలివేషన్, ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలివేషన్, నాగార్జున మీకు కనిపించినంతసేపు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రతి ఒక్కటి కొత్తగా చూసినట్టు ఉంటుంది. అండ్ ఇది కూడా అనొచ్చు మనం ఏంటంటే, శివ సినిమా తర్వాత నాగార్జున గారు మంచిగా ఇట్స్ లైక్ శివ లాంటి ఒక పెద్ద హిట్ ఆయనకి ఎంత మంచి యాక్టింగ్ పరంగా చూపెట్టిందో చెప్పొచ్చు. ఈ కూలీలో నాగార్జున ఒక డిఫరెంట్ నాగార్జున. మీరు శివాలో ఏం ఎక్స్పెక్ట్ చేసారో వెరైటీ నాగార్జునని ఇక్కడ కూడా వెరైటీ నాగార్జున ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కమింగ్ ఆన్ టు నెక్స్ట్ తలేవా, రజనీకాంత్ సార్. సో రజనీకాంత్ గారిని మీరు ఎక్కడైనా పాయింట్అవుట్ చేసామన్న కూడా మీకు అసలు దొరకదు. ఓకే, అండ్ దట్స్ వై హీస్ కాల్స్ తలేవా. అండ్ రజనీకాంత్ గారు ఆయన ఉన్నంతసేపు కూడా, అండ్ స్టోరీ చాలా అబౌట్ కూలీ కాబట్టి మొత్తం రజనీకాంతే నడిపిస్తాడు అన్నట్టు కాకుండా స్టోరీ నడిపిస్తుంటుంది కంప్లీట్గా. అండ్ దాంట్లో రజనీకాంత్ గారితో పాటు సౌబిన్ శెట్టి అండ్ శృతి హాసన్, వీళ్ళిద్దరు కూడా బాగా స్టోరీ డ్రివెన్ ఆఫ్ ద పార్ట్. అండ్ కూలీ సినిమా మొత్తం ఒక స్టోరీ మీద నడుస్తుంటుంది కదా. సో మధ్యలో ఈ పెద్ద పెద్ద క్యారెక్టర్లు వస్తూ పోతుంటారు. దాంట్లో ఉపేంద్ర గారు ఒకరు. అండ్ ఆమిర్ గారి గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాము. ఆయన అసలు ఈడ రాడు, లాస్ట్ వస్తాడు సారు. అండ్ ఉపేంద్ర గారు వచ్చినప్పుడు ఉన్న బీజిఎం మాత్రం రెట్రో మ్యూజిక్తో వస్తుంటుంది. అదొక వన్ ఆఫ్ ద బీజిఎం. నాగార్జున యాజ్ సైమన్, రజనీకాంత్ గారు యాజ్ దేవా, అండ్ శృతి హాసన్, అండ్ ఉపేంద్ర గారు, సౌబిన్ శెట్టి, అండ్ లాస్ట్లో ఆమిర్ ఖాన్. సో వీళ్ళ బిగ్ పీపుల్ మధ్యలో ఇంకో బిగ్ పీపుల్ ఉంటారన్నమాట, సత్యరాజ్. సో ఆయన కూడా ఒక స్టోరీలో ఒక మెయిన్ పార్ట్.
సో ఇవి అన్ని క్యారెక్టర్స్ అనమాట. మనం ఇంకా నెక్స్ట్ పార్టీకి వెళ్ళిపోదాం, దట్ ఈస్ మ్యూజిక్. ఈ అనిరుద్ధ్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ప్రతి ఒక్కరికి వచ్చే ఎలివేషన్లు బీజిఎంలు కరెక్ట్గా కొట్టిన మనోడు. అండ్ పాటలు ஒரு கட்டு ஒரு ஷாட் இந்த సాంగ్ తలేవా, మోనికా బ్యూటిఫుల్ మోనికా, పవర్ హౌస్ పాట. అండ్ మోనికా పాట వచ్చినప్పుడు శోభన్ శెట్టి చేసిన డ్యాన్స్ మాత్రము ఎవ్వరు తక్కువ చేయడానికే లేదు. ఆయన ఆడిన డ్యాన్స్ ఎంత కామికల్గా ఉన్నా కూడా అంత ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంటుంది. అండ్ అట్లాంటి పాట ఉండాల్సిందే. అండ్ పూజ అయితే జస్ట్ ఫర్ గ్లామరస్ పర్పస్ కోసం ఆమె తెచ్చిరు, ఆడిపించారు, కథం పక్కన పడేసారు. అండ్ ఆ పాట చాలా బాగా క్లిక్ అవుతుంది సినిమా మొత్తంలో మీరు చూస్తున్నంతసేపు కూడా. అండ్ ఇవి వచ్చేసి మీకు అన్ని మంచి మంచి పాటలు చెప్తున్నాను నేను. అండ్ సో సినిమాలో నో పార్ట్ 2, కూలీ ఈజ్ అ వన్ సింగిల్ మూవీ అండ్ 3 hours మూవీ అండ్ లాంగ్ అనుకోవచ్చు. ఇట్స్ నాట్ కనెక్టెడ్ టు లోకే సినిమాటిక్ యూనివర్స్. సో దిస్ ఈస్ కంప్లీట్లీ సోలో మూవీ కూలీ. అండ్ దెన్ అగైన్ దీంట్లో చాలామంది అన్నారన్నమాట, సినిమా లాస్ట్లో విక్రమ్ ఠగ్ దిమ్ అన్నట్టు వస్తే మళ్ళీ దానికి ఏడా కనెక్షన్ పెడతారని చెప్పి లాస్ట్ వరకు కూర్చొని అయితే చూడండి, ఎక్కడైతే కనెక్షన్ లేదు. ఇట్స్ సోలో మూవీ. సినిమా మొత్తం కూడా ఒక థిన్ లైన్ మీద నడుస్తుంటుంది. కూలీ ఓకే, టైటిల్కి మంచి జస్టిఫికేషన్ ఉంటుంది సినిమా మొత్తంలో. అండ్ ఆ థిన్ లైన్ ఆఫ్ స్టోరీలో ఇంతమంది పెద్ద క్యారెక్టర్స్ని పెట్టి ఆ లెవెల్ ఆఫ్ ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ కరెక్ట్గా నడిపేయడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ డీల్. అండ్ చాలా బాగా చేశారు లోకేష్ కనగరాజ్ ఈ పాయింట్లో. వీటన్నిటిని ఎక్కడ కూడా పేరు పెట్టడానికి లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ అ టాప్ నాచ్ లెవెల్ అండ్ కూలీ విల్ బీ అ వెరీ బిగ్ హిట్. ఇన్ కంపేర్ టు వార్, కూలీ హ్యాస్ సమ్ ప్లస్ పాయింట్స్ హియర్ విత్ దన్ యాక్టర్స్ అండ్ మ్యూజిక్ అండ్ అఫ్ కోర్స్ ద స్టోరీ. అండ్ ద మెయిన్ ఒక పేరు నడిపిస్తుంటుంది సినిమా, దట్ ఈస్ రజనీకాంత్ గారు. అండ్ ఇంతకు మించి ఇంకేం చెప్పలేము. అండ్ కూలీని ఎక్కడ తక్కువ చేయడానికి లేదు. అండ్ ఒక్క పార్ట్లో ఇప్పుడు మనం ఒక నెగటివ్స్ గురించి మాట్లాడాలని అనుకుంటే అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఎ నెగటివ్, ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ద మూవీ. అండ్ హీరోయిన్ శృతి హాసన్, ఆమె చేసిన ఇంతకుముందు ఉన్న సలార్ మూవీలో కూడా చూసినట్టయితే ఆమె చేసిన యాక్టింగ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా తన క్యారెక్టర్కి ఒక వర్తెట్ ఉంటుంది. అండ్ ఇందులో ఆ వర్తెట్తో పాటు ఆమె కొంచెం తెలుగు నేర్చుకుంటే బాగుండదు అనిపించింది. తెలుగు మాట్లాడేటప్పుడు కొంచెం అక్కడక్కడ డబ్బింగ్ పోతుంది, బట్ ఓకే మేబీ అవుతుంటుంది ప్రతి ఒక్కరితో. సో ఇట్స్ జస్ట్ హ్యాపెన్. ఉపేంద్ర గారు వచ్చినప్పుడు మ్యూజిక్ అని చెప్పినా కదా, ఆ మ్యూజిక్తో పాటు ఆయన చేసిన యాక్టింగ్ కూడా అదొక ఏమంటారు ఇంపాక్టింగ్ యాక్టింగ్. సో సినిమా మొత్తం ఒక 3 hours ఆయన ఒక 20 minutes అయితే ఉంటాడు. సో ఆయన చేసిన ఇంపాక్ట్ అండ్ స్టోరీ మొత్తంలో ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది శోభన్ శెట్టి అనిపిస్తుంది ఆఫ్టర్ నాగార్జున రజనీకాంత్ గారిది. అండ్ శోభన్ శెట్టి ఉన్నంతసేపు కూడా మీరు యూ కాంట్ ఎక్స్పెక్ట్ హిమ్ దట్ నెక్స్ట్ ఇది చేస్తాడు బయ్యనే, నెక్స్ట్ ఇది చెయ్యొచ్చేమో అని మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇట్ విల్ బి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్, అన్ఎక్స్పెక్టెడ్ స్టోరీ. అండ్ మీరు స్టోరీ కొంచెం ఓకే ఇట్ కెన్ బి ఎక్స్పెక్టెడ్, కొంచెం మీరు గెస్ చేయొచ్చు, బట్ ఇట్స్ అగైన్ ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. అండ్ కూలీ ఇట్స్ అ కూలీ. సో సాఫ్ట్వేర్స్ కానీ వేరే వాళ్ళు కానీ అందరు కూలీ బతుకులు ఏవైతే అనుకుంటారో అందరు కూలీలు కలిసి కూలీ సినిమాకి వెళ్ళిపోయి మంచిగా. సో 3 గంటల సినిమాలో మీరు హై వస్తుంది అని కూడా వెయిట్ చేయకండి. హై వచ్చినప్పుడు ఆటోమేటిక్గా విజిల్ కూడా వస్తుంది. అండ్ ప్రతి 10 to 15 minutesలో లేదా మేబీ అటు ఇటు ఒక 20 minutesలో పక్కా ఒక హై మూమెంట్ ఉంటుంది. ఇలా ఒక క్యారెక్టర్ ఎంట్రీ కానీ లేదా స్టోరీలో కొంచెం ఒక ట్విస్ట్ లాంటిది కానీ లేదా ఏదో ఒక మంచి ఒక ఏమంటారు స్టోరీకి సంబంధించిన మంచి ఒక సీన్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు స్టోరీ మొత్తం 3 గంటల సేపు హై ఉండాల్సిన అవసరం లేదు కదా, డౌన్ అప్ ఇట్లాంటివి నడుస్తుంటుంది పక్కా. సో స్టార్టింగ్ ఫస్ట్ 15 minutes అనేది చాలా ఇంపార్టెంట్ మూవీకి. అండ్ లాస్ట్లో వచ్చే 5-10 minutes కూడా ఆమీర్ ఖాన్ ఎంట్రీ కానీ మిగతా స్టోరీ రిలేటెడ్ ప్లాట్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రతిసారి హై ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ విజిల్ కొట్టడానికి మాత్రం రెడీగా ఉండండి. తలేవా ఎంట్రీ అప్పుడు పక్కా. సో ఓవరాల్ కూలీ రేటింగ్ వచ్చేసి 5 out of 4 అయితే పక్కా. సో దాంట్లో తగ్గడానికి ఏం లేదు. సో యూ కెన్ ఎంజాయ్ ద మూవీ. ఇవాళ మార్నింగ్గా చూసినాం వార్ రివ్యూ, వార్ 2. సో ఇది వైఆర్ఎఫ్ యూనివర్స్లో ఇది ఒక 6th installment మూవీ. అండ్ ఇది యాక్చువల్లీ వార్ సినిమా 2019లో వచ్చిన వార్ సినిమాకి ఇది part 2 సీక్వెల్. సో ఎప్పట్లాగానే మళ్ళీ సేమ్ ఒకడు ఎవడైతే పాత ఏజెంట్ స్పై ఉంటాడో అదే స్పై మళ్ళీ వ్యతిరేకంగా తిరుగుతాడు, నొల్లి చేస్తాడు, అది చేస్తాడు. ఇప్పుడు వీడే పెద్ద విలన్ అని చెప్తారు. అదే ఎన్టీఆర్, మన ఎన్టీఆర్ అన్న. ఆయన ఉన్నంతసేపు ఆయన ఎంట్రీ కానీ బీజిఎంలో కానీ ప్లేన్ మీద ఉండే ఫైట్లో కానీ కొన్ని షార్ట్స్ ఉంటాయి మనం చెప్పకూడదు. ఎన్టీఆర్ అన్న పీక్స్ మీకు అడగ అనిపిస్తుంది. ఇది ఎన్టీఆర్ గురించి మనం మాట్లాడుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ వస్తే రితిక్ రోషన్ ఈజ్ అ హీరో యాక్చువల్లీ సినిమాకి. ఎన్టీఆర్ అన్న ఈజ్ లైక్ అ సపోర్టింగ్ కైండ్ ఆఫ్ మేజర్ రోల్, అండ్ ఇద్దరు కూడా మేజర్సే. సో వార్లో చూసినట్టయితే రితిక్ ఈ విలన్ లెక్క కనిపిస్తాడు. పాత ఏజ్ అంటే ఇండియాకి వ్యతిరేకంగా అది ఇది చేస్తున్నాడు చెప్పి. ఈ సినిమాకి వచ్చేసరికి ఎన్టీఆర్ అది ఇది చేస్తుంటాడు, మొత్తం నల్లి చేస్తుంటాడు, రితిక్ వచ్చి ఏదో చేస్తుంటాడు. సో కట్ చేస్తే మళ్ళీ అదే కాంప్లెక్స్ స్టోరీ, పాస్ట్ ఉంటుంది, ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఏడుపోగొట్టు సీన్లు అది ఇది, ఒక పెద్ద రీజన్ చెప్పేసి నేను ఇది అయినా ఇట్లా చేసిన అని చెప్తాడు. ఇది స్టోరీ. అండ్ దీంట్లో వచ్చే మేజర్ 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 పార్ట్స్, ఇద్దరు మేజర్లే, అది పక్కన పెడితే ఫైట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బీజిఎమ్స్ ఇవన్నీ ఒక లెవెల్ ఉంటాయి. సో దట్స్ ద వార్ 2 మూవీ. అండ్ వార్ 2 గురించి పెద్ద చెప్పుకోవడానికి కూడా ఏం లేదనే చెప్తాను నేను. వై బికాస్ కూలీతో పోల్చుకుంటే వార్ 2 కొంచెం తక్కువనే, అది నాకు కూడా తెలుసు. బట్ స్టిల్ వార్ 2లో చాలా చాలా హైలైట్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇద్దరు ఉన్నంతసేపు దట్స్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ లైక్ బ్రోమాన్స్. దట్స్ ఆన్ అ డిఫరెంట్ లెవెల్. అండ్ లాస్ట్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇవి కూడా లైక్ సర్ప్రైజ్ ఎంట్రీసెస్. అండ్ 2 people వస్తారు మధ్యలో సర్ప్రైజ్ ఎంట్రీస్. దట్ వన్ ఈస్ కింగ్ షారుఖ్ ఖాన్, క్వాలిటీ తెలిసిందే, ఆయన ఒక సర్ప్రైజ్ ఎంట్రీ ఉంటుంది. అండ్ టైగర్ ష్రాఫ్ కూడా మధ్యలో వస్తాడు. సో ఇది సినిమా మంచిగా జరుగుతుంది. అండ్ దీంట్లో వచ్చే మైనస్ పాయింట్స్లు, అండ్ ఇవే ఎక్కువ ఉంటాయి మైనస్ పాయింట్స్, నేను చెప్తాను మళ్ళీ. ఎన్టీఆర్ గారు ఎంత మంచిగా చేసిండో రితిక్ రోషన్ కూడా అంతే లెవెల్లో మ్యాచ్ చేయడానికి చేసిండు యాక్టింగ్ వైజ్. బట్ డ్యాన్స్ వైజ్లో మాత్రం రితిక్ రోషన్ ఆన్ టాప్. అఫ్ కోర్స్ ఎంత నేను ఎన్టీఆర్ పేరు చెప్పినా కూడా మీ స్క్రీన్ మీద రితిక్ రోషన్ గ్రేసే బాగా అనిపిస్తుంటుంది. ఎన్టీఆర్ ఇస్ ఒక గుడ్ డాన్సర్, బట్ గ్రేస్ మాత్రం మీకు రితిక్ రోషన్ లాగా అనిపిస్తాడు ఆ జనాబే అనే సాంగ్లో. అండ్ కియారా అద్వానీ ఈజ్ ఆల్సో లైక్ గుడ్ ఇన్ ద మూవీ, బట్ నాట్ సో గుడ్ అగైన్. బట్ యా, వార్ 2 మొత్తం వార్ అని అంటారు కానీ పెద్ద వార్ అయితే ఏముండదు. సినిమా మొత్తంలో సాంగ్స్ కొన్ని ఉంటాయి, అవి హైలైట్స్. అండ్ ఫైట్స్ హైలైట్స్. అండ్ యాక్టింగ్ వైజ్ ఎన్టీఆర్ అయినా తక్కువ చేయడానికి ఏం లేదో, ఈజ్ లైక్ అది కూడా ఒక పెద్ద మేజర్ హైలైట్. అండ్ మీ హితిక్ రోషన్ హీరో యాక్చువల్లీ బాలీవుడ్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని ఏమాత్రం తక్కువ చేయకుండా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ అయినని తీసుకోవడానికి ఆయన మార్కెట్ని వాడుకున్నాడు బాగా. ఆయనను కూడా హీరో లెక్క చూపించిండు. బట్ యాజ్ యూ కెన్ ఆల్ నో, ఇద్దరిని ఒక పోస్టర్ మీద వేసినంత మాత్రాన ఇద్దరు హీరోలు అయిపోరు ఏదో సినిమాలో. సో స్టార్టింగ్ మొత్తం మీకు అనిపిస్తుంటుంది ఎన్టీఆర్ ఈజ్ లైక్ అ విలన్ క్యాండిడేట్ అన్నట్టు, బట్ ఈజ్ నాట్ అ విలన్ ఇన్ ద మూవీ ఎండింగ్ వచ్చేసరికి. సో అది సినిమా. ఇద్దరిని పక్కన వేసుకుంటే ఒకరు హైట్ ఒకరు తక్కువ అని మీకు ఎట్లా అనిపిస్తుంది, బట్ దాన్ని కూడా మంచిగా మేనేజ్ చేశారు. అది కాక ఇక వార్ 2 మీరు చూసిన తర్వాత మీరు ఎవరితో వార్ పెట్టుకుంటారో మీ ఇష్టము. అండ్ దిస్ ఇస్ వార్ 2. అండ్ ఈ సినిమాకి ఐ థింక్ వీ కెన్ గివ్ లైక్ 5/3 రేటింగ్. నేను మీ మైగాడు, మీ బక్కోడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ట్రై వైబ్స్.